కొంతమంది మనుషుల దగ్గర ఈ కృతజ్ఞత అనేది లేదు. ఏమండి, కృతజ్ఞత బుద్ధి అని లేకపోతే కృతజ్ఞత గలవారై ఉండండి అని లేదా బైబిల్లో? మరేంది మనోళ్ళు తీరేంది? కృతజ్ఞత ఇదంటే దేవుడికి చాలా ఇష్టం అండి. యెషయా గ్రంథం 57:19 ఒకసారి చూసుకో. యెషయా గ్రంథం 57:19 ఒకసారి చూసుకో. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు ఆ, దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానమని చెప్పి ఆ. నేనే వారిని స్వస్థపరిచినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అబ్బా, మా వాళ్ళందరిని అట్ట చెయ్యేసయ్యా. నన్ను మా వాళ్ళందరినీ ఆ విధంగా చేయతండి. మాకు అదే కావాలి ఏసయ్యా. నీకు వందనాలు ఏసయ్యా, వందనాలు ఏసయ్యా. యెషయా గ్రంథం 57:19. ఎంత అద్భుతమైన మాట ఉందా లేదా? కృతజ్ఞత బుద్ధి అనేది నిజంగా ఆ బుద్ధి కలిగిన వాళ్ళు ఎంత అదృష్టవంతులండి. కృతజ్ఞత అనేది ఉండాలండి. ఏంటి కృతజ్ఞత? ఆ బుద్ధి సాధన చేయాలి. ఏ కోశానైనా మనకు మేలు చేసిన వాడిని మర్చిపోకూడదు. తిరిగి ఏదో ఒక విధంగా ప్రత్యుపకారం చేయాలి, అపకారం మాత్రం చేయకూడదు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? కొంతమంది దగ్గర చూశాను నేను, ఇక్కడ ఉండే వాళ్ళ దగ్గర, మన చర్చిలో ఉండే వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర చూశా. కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాళ్ళని చూసా, ఈ బుద్ధి లేని వాళ్ళని కూడా చూసా. శుభ్రంగా ముప్పూట్ల తింటారా? శుభ్రంగా ముప్పూట్ల తింటారా? ఇక్కడే అండ కాసి బతుకుతారా? ఏందోలే అంటారు. ఏందమ్మా నీకు ఎట్టుంది, నీకు పర్వాలేదండి? ఏందోలే, ఏందో. ఏందో అని వదిలిపెడితే పర్వాలా. పాపం పరిచయం చేసే పరిచారకుల మీద అబద్ధాలు చెబుతూ ఉంటారు వచ్చిన వాళ్ళకి. వాళ్ళు వచ్చి నా దగ్గర ఎడుతారా, అన్నా నా మీద ఇట్ట చెప్పిందన్నా దుర్మార్గురాలు, నేను ఎరుగుదునన్నా, ఇట్ట చెప్పిందన్నా, అట్ట అందన్నా, ఇట్ట అందన్నా అని నా దగ్గర వచ్చి చెబుతుంటారు. నా కడుపులో మండిపోతుంటారు. అప్పుడు నేనేం సలహా చెబుతున్నా తెలుసా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అంటే అదేనమ్మా. మరి నువ్వు మేలు చేస్తావు, ప్రతిగా నీకు కీడొచ్చిద్ది. దాన్నే తట్టుకోవాలి. నువ్వు ఏడుగు ముఖం వేసుకొని వచ్చి అన్నా అనుకుంటూ తెట్టమ్మా. మరి సేవ అమ్మా, సేవ అంటే అదే. ఏం సేవ అన్నా ఈ సేవ? ఇదేం అన్యాయం అన్నా? నేను ఆ మనిషిని ఎట్ట చూశానన్నా, ఎంత చేశానన్నా? ఇదేందన్నా నా మీద మనవాళ్ళ మీద ఇట్ట అబద్ధాలు చెబుతుంది ఏందన్నా? అచ్చంగా అదే పని పెట్టుకొని కూర్చుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు తగిలారు నాకు ఈ కేసులో. ఏమండి, ఎవరు తగిలారు? ఆడవాళ్ళు తగిలారు. వాళ్ళు ఆదరణ పొంది, ఆశ్రయం పొంది, పాపం పరిచారకుల ద్వారా మేలు పొంది, సహాయం పొంది, అప్పనంగా శుభ్రంగా తిని ఇన్ని పొంది కూడా వచ్చినటువంటి వ్యక్తులకు అబద్ధాలు మాట్లాడి అన్ని కొండలు చెప్పేటువంటి వ్యక్తుల్ని కొంతమందిని చూసి చాలా బాధపడ్డాను. ఇప్పుడు కూడా ఒక ఆమె ఉందంట, మహాతల్లి మారు మనసు పొందిందో లేదో మరి. నిన్న వచ్చి చెబుతున్నారు మళ్ళీ ఒక తల్లి గురించి. తల్లి అంటే పెద్ద ఆమె కాదు, చిన్న వయసే. ఇక్కడ ఉంటే, ఈ జనంలో ఉంటే జాగ్రత్త. ఆ నీచపు బుద్ధి మార్చుకోండి ఎవరైనా సరే. అది నీచపు బుద్ధి, కృతజ్ఞత లేని బుద్ధి, కుక్క కంటే హీనమైన బుద్ధి. ఎందుకంటే కుక్క కంటే హీనం అది. ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ, అయ్యా మీకు అందరికీ దండం పెట్టి చెబుతున్నా, మగాళ్ళకి ఆడవాళ్ళకి మీకు కూడా చెబుతున్నా, ఇక్కడ ఉన్నావే కాదు మీకు కూడా చెబుతున్నా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు. అర్థమైందా? అన్నం పెట్టిన చేతిని ఏదో పట్టుకొని ఇచ్చేసినట్టు చేయకూడదు. గుండెల్లో కృతజ్ఞత అనేది చచ్చిందాకా పోకూడదు. కృతజ్ఞత అనేది కోల్పోయిన వాడు కుక్క కంటే నీచుడు. చెప్పు ఎవరు? కృతజ్ఞత అనేది కోల్పోయిన వాడు కుక్క కంటే నీచుడు, కుక్క కంటే నీచురాలు. వాళ్ళకి ఎక్కడ అన్నం దొరకదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఎక్కడ దరిద్రమే వెంటాడుతూ ఉంటుంది. ఈ కృతజ్ఞత కోల్పోయిన వాళ్ళ బతుకు
దరిద్రం వెంటాడుతూ ఉంటుంది, వాళ్ళకి ఎక్కడ కూడు దొరకదు. జాగ్రత్త, మన జీవితంలో ఆ దరిద్రాన్ని రానికూడదు. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి, కన్నవారి ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి, జన్మనిచ్చిన తల్లిదండ్రుల విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ముసలితనం మందు వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు? పసిబిడ్డగా ఉన్నప్పుడు నీకన్నీ ఎత్తిపోశారు, అమ్మా నాన్న నీకన్నీ ఊడిగం చేశారు. నువ్వు హాస్పిటల్లో రోగాలు వచ్చి నెలలు పడి ఉంటే నీకోసం అన్ని పడిగాపులు కాసి చేసి వాళ్ళ రెక్కలు మొక్కలు చేసుకొని నీకోసం అన్ని చెమటోడ్చి సంపాదించి నీకు రెక్కలు తెచ్చారు. రెక్కలు తెచ్చిన తర్వాత దున్నపోతులాగా తయారయ్యి అప్పనంగా తిని పెరిగి ఈరోజు వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసే కృతజ్ఞత లేని కుమారుడా, కృతజ్ఞత లేని కుమార్తె, నీకంటే నీచులు ఎవరన్నా ఉంటారా? పచ్చిగా మాట్లాడుతున్నా నేను, నన్ను తిట్టుకోండి తర్వాత, లేకపోతే ఈసారి వారం నుంచి రావాకండి, ఇబ్బంది లేదు. చండాలంగా తిడుతున్నాడు ఏందని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకొద్దు, నీచులు వద్దు, నాకు మారు మనసు పొందేవాళ్ళు కావాలి, పద్ధతి కలిగిన వాళ్ళే కావాలి. రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను పెంచి పెద్దం చేసి దున్నపోతులా తయారు చేస్తే ఈ దశకి ఎదిగి తల్లిదండ్రిని తృణీకరిస్తారు. ఒక్కొక్కళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, వారి ఎదుట నీచంగా ప్రవర్తిస్తారు, వాళ్ళని కొడతారు, కింద పడేసి లాగుతారు, వాళ్ళని పట్టించుకోరు, పట్టెడు అన్నం పెట్టరు. ఇది ఎంత నీచత్వం! నేను చెప్పనా, ఇది కుక్క కంటే హీనం. అలాంటి వాడికి స్పెషల్ దరిద్రాలు ఏమీ అవసరంలా. ఆ తల్లిదండ్రిని చూడని దరిద్రమే వాడికి పెద్ద దరిద్రం. వాడు ఏదన్నా చేయని ఎక్కిరాడు. ఒకవేళ వాడు పంచభక్ష పరిమాణాలు ప్లేటులో పెట్టుకొని ముందు పెట్టుకున్నా సరే వాడు నోటికి రావాయి. ఏ శాలేమన్నా శాపాలు పెడుతున్నావా? శాపాలు కాదు, హెచ్చరికలు ఇస్తున్నా. వాడు ప్లేట్ నిండా వడ్డించుకున్నా సరే వాడి నోట్లో తినలేడు. మంచోళ్ళో చెడ్డోళ్ళో పిచ్చోళ్ళో హెచ్చోళ్ళో ఎవరో నీ తల్లిదండ్రి, వాళ్ళు వృద్ధాప్యమందు పట్టెడన్నం వాళ్ళకి గుర్తు చేసుకున్నావు అనుకో, పట్టెడన్నం మా నాన్న మా అమ్మ అన్నావు అనుకో, నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడు ఆపలేడు. నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడు ఆపలేడు. రెండు విధాలా దీవించబడతావు. ఒకటి, దీర్ఘాయుష్మంతుడు అవుతావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. రెండు, వడ్డించిన పళ్ళు నీ ముందుకు దేవుడే తీసుకొచ్చి పెడతాడు. తినరాని కొడగట్టి కూడా సచ్చదెబ్బలు కొడసరా, చెప్పింది నిజం. నా తండ్రి సంతోషపడతాడు, ముచ్చట పడతాడు, ఆనందపడతాడు. ఏమి మనసురా నా కుమారుడు అనేది అంటాడు, ఏమి మనసు నా కుమార్తె నీది అంటాడు. తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, తల్లిదండ్రులను ఆదరించాలి. వాళ్ళ ముదిమి యందు వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళకి నీ ద్వారా జరగవలసిన న్యాయం జరగాలి. అవసరమైతే ఎత్తి పొయ్యాలి. నీకు బయలా దున్నపోతులాగా అన్నీ చేయించుకున్నావుగా చిన్నప్పుడు, చేయించుకోవాలా? అమ్మ అన్ని ఎత్తిపోయేలా నీకు ఒకట్లు రెండు గాడిదలాగా అన్ని ఇకార పనులు చేస్తే సహించాల అమ్మ? ఎన్ని సంవత్సరాలు? మరి నీ తల్లికి అంత సేవ చేయలేని బతుకు ఏం బతుకుతాముడు నీది? మా ఆవిడ ఊరుకోదు, వాగులో దూకపోయా. ఒక్కొక్కడు అంటాడు మా ఆవిడ ఊరుకోదని, సిగ్గులేని బతుకు. ఏయ్, మా అమ్మ మా నాన్న లేకుండా నేను ఎక్కడి నుంచి వచ్చానా నీకు? పనికి మాలిందన్నా. దేనికైనా లొంగుతా. తల్లిదండ్రికి సేవ చేసే విషయంలో అడ్డొస్తే నాకు నువ్వు అసలు అక్కరే లేదు, నా తల్లిదండ్రి నాకు కావాలి అన్నోడు నీతిగల్ల కొడుకు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రికి సేవ చేసే అవకాశాన్ని పోగొడుతున్నావు. శాపగ్రస్తురాలా, శాపాన్ని తెచ్చిపెడతావా నాకు? దరిద్రపుదానా, నా తల్లిదండ్రికి సేవ చేయొద్దంటావు, నీచురాల పా అనాలా? నువ్వు అంటావయ్యా మా వల్ల కాదు, వాగులో దూకు. దేవునికి స్తోత్రం. లేదా దండం పెట్టు, చుట్టూ తిరిగి భార్యా భజన అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ భర్త కూడా చెప్పుకోరా తల్లి, బ్రతిమలాడి చెప్పుకో, అయ్యా నీ తల్లిదండ్రిని నేను చూస్తా, నా తల్లిదండ్రి ముసలోళ్ళు అయిపోయారు, కొడుకులు లేరు, కూతుర్ని నేను తప్ప దిక్కు లేదు, మా అమ్మ నాన్న ఇబ్బందికరంగా ఉన్నారు, నాకు సెలవివ్వు. నీ తల్లిదండ్రిని కూడా చూస్తా, నా తల్లిదండ్రిని కూడా కొంచెం కనిపెట్టడానికి నాకు సెలవు అయ్యా అని అడుగు. నీ భర్తనే రిక్వెస్ట్ చేయి, యాచించో. నీ తల్లిదండ్రిని ఆదరించు.
నీ భార్యకి రిక్వెస్ట్ చేయి, మే నా తల్లిదండ్రి నాకు దీవెన శాలేమన్నా చెప్పలా? అన్న ఏం చెప్పాడు? తల్లిదండ్రిని చూడు, దీవించబడతా ఉన్నాడు, ఆశీర్వదించబడతా ఉన్నాడు, దీర్ఘాయుష్మంతుడు అవుతా ఉన్నాడు, వడ్డించిన విస్తరి నీ ముందుకు దేవుడు తెచ్చి పెడతాడు అన్నాడు. ఆ దీవెనలన్నీ నేను పొందాలా? అన్నం చెప్పాడు, అన్న కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నలో ఉండి చెప్పాడు. మా అమ్మ నాన్నని చూడాలమై నేను చూడాలి. నేను అన్న మాటలు పెడచెవిని పెట్టను, అన్న మాటలు కాదు, యేసయ్య మాటలు అయ్యే. నేను చెప్తున్న జోక్ కాదు, నిజంగా సీరియస్. నువ్వు దీర్ఘాయుష్మంతురాలు అవుతావు తల్లి, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నేను కాదు, వాక్యం చెప్తుంది. నిర్గమాకాండం 20వ అధ్యాయం ఇంటికి పోయి చదువుకోపో. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వనట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించు అన్నాడు. వారి ముదిమి యందు వారిని నిర్లక్ష్యం చేయొద్దు అన్నాడు. వారిని ఆదరించమన్నాడు, వారిని పోషించమన్నాడు. నీ నుంచి వెండి బంగాళాలు ఏం ఆశించరు, పట్టెడు అన్నం, ఇంత ప్రేమ. అమ్మా తిన్నావా, నాన్న తిన్నావా, ఆ ఒక్క మొక్క చాలు, పండగ చేసుకుంటారు. ఎట్లున్నావు? ఏ మనిషి అయినా సరే తనను గుర్తించేవాళ్ళు కావాలని కోరుకుంటాడు. అటు పోతా ఇటు వస్తా, ఏమ్మా బాగున్నావా, నాన్న తిన్నావా, అమ్మా ఎట్లున్నావు, ఏమన్నా తెచ్చేదా, అయ్యా నాకు ఇదే అనరు. కన్నోళ్ళు కదా, ఇంకా వాళ్ళ పింఛను కూడా నీకు ఇస్తారా పిచ్చోడా, పింఛను కూడా నీకు ఇస్తారు తీసుకొచ్చి. నాకు కొంతమందిని చూస్తే ఏడుపు వచ్చిందంటే, ఇక్కడ తింటారా, ఇక్కడ ఉంటారా? పింఛను డబ్బులు నీట్గా దాచిపెట్టి మడతలు పెట్టి ఆ కొడుకు అమ్మని చూడటానికి వస్తే అటు ఇటు చూసి కటక్కని చేతితో పెట్టిపోయా, తీసుకోపోయా పో, అమ్మా ఎట్టున్నావే అంటే, నాకేమయ్యా అబ్బాయి బంగారులో చూసుకుంటాడు పో. ఊరి పిచ్చిదానా, ఎంత ప్రేమ తల్లి నీకు, అంత పదార్థం తినాలనిపించింది, అది కూడా చంపుకుంటున్నావేమే అమ్మా నువ్వు. కొడుక్కి చేతికి ఇవ్వాలని, కొడుకు చేతికి. అమ్మ ప్రేమరా నాయన, అది అమ్మ ప్రేమ. తన కడుపు మార్చుకోవడం అలవాటు అమ్మకి, కడుపు మార్చుకొని అలవాటు అమ్మకి. చూడు ఎట్టు కొడుతుందో చూడు, దుర్మార్గులు ఎట్టు కొడుతుందో చూడు, ముసలోని ఎట్టు కొడుతుందో చూడు, దుర్మార్గులు. ఒరే ఇప్పుడు తీసారా, ఆ బాధ కలుగుతుంది, తీరా. చూడు అమ్మకి జరిగే సన్మానం, నాన్నకి జరిగే సన్మానాలు. పింఛన్ డబ్బులు వస్తే మడతలు పెట్టి దాచిపెట్టి గుట్టుగా అటు ఇటు చూసి కొడుకు చేతిలో పెట్టుకొని, పోయా పో వాడుకోపో అయ్యా అని. అమ్మ కాయలు తెచ్చుకొని తినవే, నువ్వు ఇది తెచ్చుకొని తినవే, నాకెందుకు పోయా, నేనే ఏటికి ఎద్దునా పాడికి బెరేనా, ఎప్పుడు పోతానో తెలియదు, నువ్వు బాగుంటాయి, నువ్వు చల్లగా ఉండే. అమ్మని ఎట్ట వదులుతావురయ్యా? చచ్చిపోవడానికి ఇష్టపడిద్దిరా నాయన. ఒక తల్లి నాకు తెలుసు, కొడుక్కి కిడ్నీలు దానం చేసింది. ఎవరు చేయాలి? అమ్మ ఇయటానికి ఇష్టపడింది, తన కిడ్నీ ఇచ్చింది. అవసరమైతే 2 తీసుకోండి అయ్యా, వాడు బతకాల. కృతజ్ఞత ఉండొద్దు అమ్మ మీద, నాన్న మీద కృతజ్ఞత ఉండొద్దు, ప్రేమ ఉండదు. కొంతమంది మరీ దారుణంగా, తెలియని దినాల్లో ఒకవేళ తెలియకపోతే వదిలేసాయి, తెలిసిన దినాల్లో నన్ను ఇక జాగ్రత్త పడు, గతం వదిలేసే. నువ్వు తెలియని దినాల్లో ఒకవేళ గుడ్డితనంగా అంధకారంగా లోకంలో తెలియక నువ్వు తిప్పలబడ్డావేమో, మూర్ఖంగా ఉన్నావేమో, ఇక నుంచి అన్నావు మారు మనసు పొంది. ఒకవేళ నీ తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయి ఉన్నావా, అట్టయితే నీ తండ్రి అంత వయసు ఉన్న వాళ్ళకి సాయం చేయి, నీ తల్లి అంత వయసు ఉన్న వాళ్ళకి సాయం చేయి. నా తమ్ముడా, నా దేవుడు నిన్ను దీవిస్తాడు, నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని పట్ల కృతజ్ఞత, జన్మనిచ్చిన వారి పట్ల కృతజ్ఞత, మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత. కృతజ్ఞత పోయిన నాడు కుక్క కంటే నీచురం, మనం గుర్తు రాసుకో.